పార్క్ చేసి ఉన్న కారులో పిల్లలు ఆడుకుంటూ ఊపిరాడక చనిపోతున్నారు అనే వార్త ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాం. అసలు ఇలా ఎందుకు జరుగుతాయి, దీనికి గల కారణాలేంటి, అదేవిధంగా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పడానికి మనతోటి కార్ ఎక్స్పర్ట్ జగదీష్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. హాయ్ సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వెళ్ళి ఆడుకుంటూ కారులో ఊపిరాడకుండా పిల్లలు చనిపోతున్నారు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ నిన్న కూడా కట్తల్లో జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంటాయి, దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఓకే. యూజువలీ కార్స్లోని చిన్నపిల్లలు ఎంటర్ అవుతున్నారు అంటే బేసిక్గా పేరెంట్స్ చూసుకోవాలి కార్లోకి ఎలా ఎంటర్ అవుతున్నారు, లేదా బయట ఆడుతున్నారా ఏంటి అనేది. అండ్ ఒక్కసారి కార్లో ఎవరైనా ఎంటర్ అన్నది చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, కాసేపు ఆడుకుంటూ ఉంటారు, దాంట్లో ప్రాబ్లం లేదు. దాని లోపలికి ఎంటర్ అయింది మీరే చెప్పారు పార్క్ చేసిన కార్ అని చెప్పేసి. సో ఇంజిన్ ఆన్లో ఉండదు, ఏసీ రన్నింగ్లో ఉండదు. సో లోపల ఎటువంటి మాయిశ్చర్ కానీ ఆక్సిజన్ కానీ ఏది కూడా ఫ్రీ ఫ్లో ఉండదు. సో ఆ ఫ్రీ ఫ్లో ఉండకపోవడం వల్ల స్లోగా మన బాడీ టెంపరేచర్కి లోపల ఉన్న కొంత ఆక్సిజన్ కూడా ఎవాపరేట్ అయిపోవడం ఇలా అవుతుంది. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల స్లోగా ఇదవుతుంది. వన్స్ పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి కార్ లాక్ అయింది అని తెలియనంత వరకు కొంచెం బెటర్గానే ఉంటారు. లాక్ అయిన తర్వాత కొంత ప్యానిక్, లాక్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళకి తెలియలేదు అనుకోండి, బయటికి ఎలా రావాలో తెలియకపోతే ప్యానిక్ అటాక్ వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వాళ్ళకి బ్రీత్ సరిగ్గా అందకపోవడం కానీ ఇంకేదైనా టెంపరేచర్ రైజ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇందులోనే ఇంకా కొన్ని కాజెస్ ఉంటాయి. ఎలాంటి ప్లేసెస్లో పార్క్ చేశారు, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి డైరెక్ట్గా ఉంది అనేది అలా ఉంది అనుకోండి, హీట్ చాలా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో పర్సన్లోని స్వెట్టింగ్ బాగా వచ్చి అండ్ డీహైడ్రేట్ అయ్యి ఇలా ఇంకా తొందరగా చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కేర్ తీసుకోవాలి అంటే పార్క్ చేస్తున్నాము అంటే యూజువల్లీ ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలామందికి తెలిసిందే ఇది. ఒక దగ్గర మనం కార్ పార్క్ చేస్తున్నామంటే మినిమం 1 or 2 విండోస్ కొంచెం స్లైట్గా దించుకొని మనం పార్క్ చేసామనుకోండి, లోపలికి ఎయిర్ అనేది ఫ్లో అవుతూ బయటికి ఫ్లో అవుతూ వేడి అనేది ఎక్కువగా ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇలాగ ఎవరైనా ఉండి లాక్ అయిపోయారన్నా కూడా వాళ్ళకి ఎయిర్ ఫ్లో అది ఉంటుంది కాబట్టి వెరీ తక్కువ ఛాన్స్ ఉంటుంది ఇలా డెత్ కాజ్ అవ్వటానికి. సో ఒకవేళ చనిపోయారంటే అది ప్యానిక్ అటాక్ వల్ల చనిపోతారు తప్ప కార్లో ఎటువంటి గ్యాసెస్ లేవు, ఆక్సిజన్ లేదు, దానివల్ల చనిపోవడం అనేది అయితే ఉండదు. అంటే ఇప్పుడు నార్మల్గా లాంగ్ డ్రైవ్స్కి ఎటైనా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కార్లో దాదాపు ఒక 2 నుంచి 3 గంటల వరకు పడుకొని పోతారు, అంటే డ్రైవర్లే కానీ ఓనర్లే కానీ. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. ఎందుకు ఇలా చిన్నపిల్లలకి మాత్రమే అలా లోపల ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయే స్థితి వరకు వెళ్తున్నారు? దానికి గల కారణాలు ఏంటి, చిన్నపిల్లలకే ముఖ్యంగా అవ్వడానికి? ఓకే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాదు, ఈవెన్ ఆ పెద్దవాళ్ళే బయట ఒక సైడ్ కాపి పడుకోవడం గురించి అంటున్నారు. ఈవెన్ వాళ్ళు పడుకున్నా సరే అయితే విండో దించుకుంటారు, లేదంటే కార్ ఆన్లో ఉంచి ఏసీ ఆన్ చేసి అలా పడుకుంటారు తప్ప ఎవరు కూడా లాక్ చేసేసి విండోస్ ఫుల్గా పైకెత్తేసి అయితే పడుకోరు. సో అది కూడా ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇలాంటి కేసెస్ మనం ఎక్కువగా సమ్మర్లోనే చూస్తున్నాం, అంటే లాస్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచిలో చూస్తున్నాం. ఎందుకు, దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ టెంపరేచర్ పెరగడం వల్ల అలా ఏమైనా కనెక్షన్ ఉందనుకుంటున్నారా? ఉంటుందండి. సమ్మర్ హీట్ వల్ల లోపల ఉన్న గ్యాసెస్ ఇంకా తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో అదే కదండి ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మనం విండో గ్లాసెస్ కొంత డౌన్ చేసి ఉంచాము అంటే ఎయిర్ ఫ్లో ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఎయిర్ ఫ్లో కానీ ఆగిపోయింది అంటే లోపల ఎటువంటి ఆక్సిజన్ ఉండదు, మన నుంచి వచ్చే వేడి కూడా ఇంకొంచెం డబల్ ఇదయ్యి డెత్ కాజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు లోపలికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, అంటే సరదాగా లోపలికి వెళ్ళి ఆడుతూ ఉంటారు. వాళ్ళు లోపల ఉన్నారని పేరెంట్స్కి ఎవరికి తెలీదు. అలా వాళ్ళు లోపల ఉంటే వాళ్ళ మూమెంట్ డిటెక్ట్ చేసే టెక్నాలజీ లేదా ఫీచర్ ఏమైనా ఉందా, లేకుంటే ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, కార్లోని ఒక పర్సన్ ఉన్నారు అనే మూమెంట్ డిటెక్షన్ అయితే ప్రెజెంట్ లేదు. అండ్ ఇప్పుడు కొన్ని ప్రీమియం కార్స్ ఉంటాయి, ఆ ప్రీమియం కార్స్లో ఏంటి అంటే మొబైల్కి కనెక్టివిటీ ఉంటుంది, కార్ కనెక్టివిటీ. ఎవరైనా కార్ని టచ్ చేసినా, డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ అలా కాదు, మాది ప్రీమియం కార్ కాదు, లో వేరియంట్ కార్స్ ఎలా అనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు కార్ లోపలే ఉన్నప్పుడు చైల్డ్ లాక్ అనేది వేసుకొని ఉంటే ఓపెన్ అవ్వదు లోపల నుంచి. మొత్తం కార్ ఆన్లో లేదు, చైల్డ్ లాక్ అయితే తీసేసి ఉంచాలి. ఇది ఎందుకు అంటే
మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది చిన్నపిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇటువంటి కాజ్ నుంచి. సో కార్ కీస్ లాక్ చేసాం, బట్ మనం పేరెంట్స్ ఆర్ ఎల్స్ ఎవరి దగ్గర అయితే కీ ఉందో వాళ్ళు చైల్డ్ లాక్ అనేది అన్లాక్ చేసి ఉంచితే ఒకవేళ పిల్లవాళ్ళు లోపలికి వెళ్ళినా ఈజీగా కార్ డోర్ని అన్లాక్ చేసుకుని బయటికి రావచ్చు వాళ్ళు. ఇప్పుడు చైల్డ్ లాక్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ మందికి ఈ ఫీచర్ గురించి ఎక్కువ అవగాహన లేదు. అసలు చైల్డ్ లాక్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఆ ఫీచర్ ఎలా మనకి యూజ్ అవుతూ ఉంటుంది? ఓకే, చైల్డ్ లాక్ ప్రొటెక్షన్ అంటే ఏంటి అంటే మనం డ్రైవింగ్లో ఉంటాం. యూజువల్లీ పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు, చిన్నపిల్లల్ని వెనకాతలో కూర్చోబెడతారు. సో అలా డ్రైవింగ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ పొర్రపాటున కార్ డోర్ ఓపెన్ చేశారనుకోండి, మనం ఉన్న స్పీడ్కి చిన్నపిల్లలు పడిపోవచ్చు. సో అది యాక్సిడెంటల్ అయ్యి మేజర్ ఇంజురీస్ అవుతాయి. సో అలా అవ్వకుండా మనం డ్రైవ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు వెనకాతలో కూర్చోబెడుతున్నామంటే చైల్డ్ లాక్ ఆన్ చేసి ఉంచితే లోపల నుంచి డోర్ అనేది ఓపెన్ చేయలేము. ఎవరైనా ఆ డోర్ ఓపెన్ చేయాలంటే బయట నుంచి ఓపెన్ చేయడమే తప్ప లోపల నుంచి ఓపెన్ చేయలేము. ఇప్పుడు ఈ కర్తల్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చూసుకుంటే పాప నియర్లీ 4.5 అవర్స్ లోపల ఉన్న తర్వాత పేరెంట్స్ గుర్తించి తీసేసరికి విగత జీవిగా ఉంది. ఒకవేళ లోపల చిక్కుకుంటే ఎంతసేపటి వరకు వాళ్ళు ప్రాణాలతో సర్వే అవ్వగలుగుతారు? సారీ, ఇప్పుడు అది పర్సన్ టు పర్సన్ అనేది డిఫర్ అవుతుంది. అది చిన్నపిల్ల అవ్వచ్చు, ఈవెన్ ఒక ఆస్తమా పేషెంట్ అయితే ఇంకా తొందరగా కూడా అయ్యి ఉండొచ్చు. అది ప్యానిక్ అటాక్ వల్ల చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి కూడా టైం అయితే ఎవరి దగ్గర కంపేర్ చేయలేమండి, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. అయితే ఎక్కువగా మనం చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నాయి. అంటే వాళ్ళ కార్స్లో మాత్రమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ రిచ్ అంటే ఏదైతే ప్రీమియం కార్స్ ఉంటాయో అందులో జరగదు. ఎందుకు? అందులో ఏమైనా స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయా, ఫీచర్స్ లాగా ఏమైనా ఉంటాయా? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు. దీనికి ప్రీమియం కార్స్ వచ్చేసరికి డోర్ని టచ్ చేసిన వెంటనే కస్టమర్కి మొబైల్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, నా కార్ని ఒకరు టచ్ చేశారు, సంథింగ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారని. కార్కి దగ్గరలోనే ఉన్నారు అంటే కస్టమర్ కార్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏంటి అని చెప్పేసి చూస్తారు. అది నార్మల్ మిడ్ వేరియంట్, లో వేరియంట్ కార్స్ అనుకోండి, అలాంటి ఫీచర్స్ ఏమీ ఉండవు. సో ఎవరైనా అది దొంగ అవ్వచ్చు, ఇలా చిన్నపిల్లలు అవ్వచ్చు, లోపల ఉండిపోయి ఇరుక్కుపోయారంటే ఇంకా అది రిస్క్ ఫ్యాక్టరే వాళ్ళకి. ఇప్పుడు నార్మల్గా కార్ కొనేటప్పుడు ఒక సగటు కస్టమర్ ఎవరైనా కార్ కొనేటప్పుడు ఈ సేఫ్టీకి సంబంధించినవి ఏదైతే ఈ ఊపిరాడకుండా చనిపోతున్నారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని కార్ తీసుకోవాలంటున్నారు? ఓకే, కార్ కొనుక్కునేటప్పుడు అని కాదు, కార్ మనం కొనేసాం, కార్ పార్కింగ్ చేస్తున్నాము అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. విండోస్ మ్యాక్సిమం ఏంటంటే ఆపోజిట్ విండోస్ ఉంటుంది కదా, ఫ్రంట్ రైట్ అండ్ రేర్ లెఫ్ట్, ఈ విండోస్ రెండు కూడా డౌన్ చేసుకుంటుంటే ఎయిర్ పాసేజ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా పార్కింగ్లో ఉన్నప్పుడు వెహికల్స్ ఎప్పుడు కూడా బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి, అంటే ఎక్కువ రోజులు, 1 రోజు 2 రోజులు అంటే వేరే సంగతి, 1 వీక్ 10 డేస్ కానీ పార్కింగ్లో ఉంటుంది, మనం ఊరు వెళ్ళామంటే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసేసి ఉంచడం మంచిది. ఒకవేళ ఇప్పుడు ఈ 4 అవర్స్ ఎలా అయితే పాప చిక్కుకుందో ఆ 4 అవర్స్ ఇంజన్ ఆన్లో ఉంటే ఇదే ప్రమాదం జరిగేదా? ఇంజన్ ఆన్లో ఉంటే ఇది ప్రమాదం జరిగేది కాదు, కానీ ఇంజన్ ఆన్లో ఉంది పాప, తనకేమీ తెలియదు, పొరపాటున పార్కింగ్ డిసెంగేజ్ చేసి ఏమైనా మూమెంట్ చేసింది అనుకోండి, అది తనతో పాటు ఇంకొక 4గురికి అయ్యేది. సో మనం చిన్నపిల్లల్ని సేఫ్టీగా చూసుకోవాలి. ప్లస్ ఇది చాలా మైనర్ థింగే, ఆ గ్లాసెస్ ఎయిర్ పాసేజ్ అనేది లోపలికి వెళ్తే ఇఫ్ ఎట్ ఆల్ మన పాప గురించి వెతుకుతూ అక్కడికి వెళ్ళిన ఒక 4 అవర్స్ తర్వాత కూడా మనం పాపని ప్రాణాలతో కాపాడుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలు, కొందరు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఏసీలో ఎంతసేపు అయినా ఉండగలుగుతారు. కాకపోతే కార్లో కాసేపు ఏసీలో ట్రావెల్ చేయగానే వాళ్ళకి వామిటింగ్ సెషన్స్ అలా వస్తుంటాయి. ఎందుకు? దానికి గల కారణాలు ఏంటి అసలు? సో ఇది అనేది సిక్నెస్ బట్టి ఉంటుందండి. ఒక్కొక్క పర్సన్కి ఈ ట్రావెల్ సిక్నెస్ అని, సీ సిక్నెస్ అండ్ ఏసీ సిక్నెస్ అనేది ఉంటుంది. కొంతమంది పర్సన్కి అది పడదు, కొంతమందికి బాగానే తీసుకోగలరు వాళ్ళ బాడీకి. అది సిక్నెస్ బట్టే తప్ప ఇంకేం ఉండదు. ఒక సాధారణ కార్లో, నార్మల్ ఒక బేసిక్ కార్లో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయండి నార్మల్గా చూసుకుంటే? ఈవెన్ దో బేసిక్ కార్స్ అయి ఉండొచ్చు, వాటికి సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ ఏసీ ఎయిర్ పాసేజ్ అనేది కూడా ఉంటుంది. ఫైనల్గా ఈ టాపిక్ పైన పేరెంట్స్కి ఏం చెప్తా ఉంటారు మీరు? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తా ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ ఎప్పుడు కూడా కిడ్స్ మీద మనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారు, ఏంటి, ఎవరితో ఉంటున్నారు కొంచెం చూసుకోవాలి.
బట్ ఈ కార్ గురించి అంటే ఒకటి రెండు సార్లు ఎవరైనా గమనించారనుకోండి వాళ్ళ కిడ్స్ని కార్లోకి వెళ్తున్నారు అని, వాళ్ళని ఆపలేము. ఎందుకంటే 24 గంటలు ఇంట్లో ఉన్న వాళ్ళు డంబ్ అవుతారు. సో వాళ్ళు బయటకు వెళ్ళాలి, ఆడుకోవాలి. కాబట్టి ఈ కార్ విషయంలో వచ్చేసరికి చైల్డ్ లాక్ అనేది ఆఫ్ చేసి ఉంచుకోవాలి. చైల్డ్ లాక్ ఆన్లో ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో చైల్డ్ లాక్ ఆఫ్ అండ్ విండోస్ డౌన్ చేసి ఉంచండి. బెటర్, మనం కొంతవరకు సేఫ్, పిల్లల్ని కొంత సేఫ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో జగదీష్ గారు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా పేరెంట్సే దానికి తగినట్టు ప్రికాషన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు చిల్డ్రన్ని గమనిస్తూ ఉండాలనుకుంటూ కూడా కార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాకేత్తో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.